గైస్ వెల్కమ్ టు మై న్యూ వీడియో. అయితే ఈరోజు మనం ఆడబోతున్నాం VR. దానికన్నా ముందర మన కాడ పాత బట్టలు ఏమున్నాయో చూసుకుందాం ఒకసారి. పాత బట్టలతో ఈరోజు ఆడిపోతున్నాం. ఏంటిది బుడబుడం బస్కో VR. VRలో ఇప్పుడు ఏం బట్టలు పాత కనిపిస్తున్నాయి గాయస్ మీకు. ఇది నిన్న మొన్న వచ్చింది గాయస్. ఇది పెట్టుకుందామా పాత బట్టలు, లేకపోతే ఇదే పిచ్చోళ్ళకి తయారు చేద్దాం బ్రో. వీడేమో ఏళ్ళు గెలుక్కుంటుండు. మనకు ఇది పెడదాం గాయస్. తర్వాత ఏమో ఒక చెడ్డీ పెట్టేస్తే, చెడ్డీ వద్దు లుంగి పెడదామా, ఈ లుంగి పెడదామా? ఈ లుంగి ఓకే గాయస్. ఇంకా ఉన్నాయేమో చూద్దాం. ఇంకేం లేవు. ఇప్పుడు అంకుల్ గారికి చెప్పులు ఇప్పిద్దాం. చెప్పులు ఓకే. డబ్బులు చోటు చేద్దాం ఇప్పుడు మనం ఇన్ని. ఓకేనా గాయస్. ఇక్కడ మా రోడ్డు వీటిపోయి ఇల్లు గడింది. అయితే గాయస్ ఇవే మన పాత బట్టలు. ఇప్పుడు మనం దీంతో ఆడిపోతున్నాం VR. వీడిది కొద్దిగా అది అటు అయితే ఒకటి అవుపడేది గాయస్. మీకు అర్థమవుతుందా ఏందో? కామెంట్ చేయండి తొందరగా. కానీ వీడికి ఏం లేదనుకుంటా, మా క్లాస్లో ఆంటీ సోర్సే లాగా. సరే గాయస్ VR స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. హే ఖానా హే అనాలా. మా డబ్బా పిచ్చోడు ఎట్టున్నాడు ఒకసారి కామెంట్ చేయండి బ్రో. అట్టనే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి బ్రో. తర్వాత లాలీపాప్ నోట్లో పెట్టుకుని హలో గాయస్. నాకు మంచి ప్రతి మహిళ వచ్చింది. మంచి మ్యాప్ వచ్చింది గాయస్. అసలు హైలైట్ మ్యాప్ ఇది, అందుకనే ఇవ్వబడింది. లక్ష్గా డైమండ్లు దొరకాలి గాయస్. డబ్బా పిచ్చాడు ఆనందం పడిపోతాడు. ఒకసారి చూడండి ఎట్లా ఆనందం పడుతుంది. బుర్రనానికి అవపడుద్ది, నేతి లేకపోతే లేదు. నవ్వుతుండు పొరగాడు. త్వరగా మిస్ చేసేస్తున్నాను. వీళ్ళేమో నోట్లో చెల్లి కాస్తున్నారు గాయస్ స్నానం చేయడానికి. ఆవిటగాడు మధ్యలో ఉండి ఏదో లాలీపాప్ పట్టుకోండి. అది ఇవ్వపడుతుందా? హియర్ ఎదురు ఇంటికి కావడం బిగిన్స్ అండ్ కామెడీ సాగకూడదు గాయస్. డబ్బా పిచ్చాడు బాగా అవుతుంది. ఓ పైన మూత కూడా ఉంది. తర్వాత వీడు రక్తం మొత్తం తీసి దాంట్లో చేద్దాం గాయస్. ఎవరైనా నాతో రూమ్ ఆడదాం అనుకుంటుంటే మెసేజ్ చేయండి బ్రో. ఐడి పెట్టండి. అట్టనే మా గిల్లో ఎవరైనా రావాలనుకుంటుంటే ఒకసారి మెసేజ్ చేయండి బ్రో. అట్టనే ఐడి కూడా పెట్టండి. మా గిల్లో రూల్స్ ఏంటంటే ఏమంటారు, గిల్డ్ వార్ ఆడాలి గాయస్. ఎప్పుడు వస్తే అప్పుడు ఒక 10 పాయింట్స్ అయినా కలెక్ట్ చేయాలి గాయస్. అట్టనే మన డబ్బా పిచ్చోడు ముడ్డు ఉప్పుకుండా పోయింది పైకి. ఓ కప్పని దడవాలి, ఎందుకంటే మనకు తెలుసు. చాకేయరా నేను మీ ఎప్పుల బాలుని.
చితోరికి దొరికింది మనకి ఇప్పుడు. చితోరికి దిగాడికి పోయి నడగడండి. ఇక్కడ జిప్ లైన్ ఉంది గాయస్. ఇప్పుడు జిప్ లైన్ ఎక్కిపోతున్నాం. ఆ కింద అప్పుడు షాట్లు. ఓ మై గాడ్, బ్యాక్ సైడ్ అన్నాడు. మనం కూడా దెబ్బ పిచ్చోళ్ళు అయిపోయాం. ఆడ పడితే ఆడ బుల్లెట్లు వెళ్ళిపోతుంది గాయస్. ఇప్పుడు కామెడీగా మనకి చచ్చిపోవాలి గాయస్. ఎందుకంటే మనకి ఆటగాళ్ళం కాలం కాదు, బాడీగాళ్ళం. బ్రో ఒక బాడీ గార్డ్ని అనుకొని షేర్ చేయండి బ్రో వీడియోలు. కప్ వచ్చింది, గిఫ్ట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. డక్ల కప్ప అయితే ఎనిమిది. మళ్ళీ అటువైపు తమ్ముడు కొట్టుకుంటున్నారు. తమ్ముడికి పొచ్చికైపు వెళ్ళిపోవాలంట. హలో గాయస్, బాడీ గాళ్ళం నేను నమ్మకాలు పెట్టుకోమంటుంది. నైట్ డ్యామేజ్ అంట గైస్, ఏం పీక్కునే లేదాడ. బాడీగాల్ లాగా ఆడుతున్నా గైస్. నా గేమ్ ప్లేని ఇగ్నోర్ చేయండి. ఎందుకోలే కానీ గేమ్ ఆడేటప్పుడు ఎట్టయిద్ది గైస్. గైస్ అన్నం నాకు బాగా అలవాటు అయిపోయింది. అన్న తమ్ముడు చెల్లెలు మాట్లాడండి. ఓ మై గాడ్, ఎనిమే అక్కడ ఉన్నాడు పట్ల. తమ్ముడు తాంబేలు. అన్న ఏందన్నా గేమ్ అక్కడ గేమ్ తగలట్లా. ఏం లేదు నాకు అప్పుడు చచ్చేప్పుడు. ఇంకో అన్న వస్తారు అనుకుంటా. సౌండ్ వినపడింది. ఓ గాయస్ గట్టిగా దిగిచ్చిండు. అక్కడ ఎవడాడా ఉప్పల బాలు నాయుడు అనుకోమాకండి. పశ్చాన్ని తిరిగిరియాడ గంటపోతే అట్ట పరువు పోదు. అది కూడా కాకుండా డబ్బా పిచ్చోడు మనకు కొద్దిగా సపోర్ట్ చేస్తుండు. లేకపోతే మనం ఎక్కడే ఉండిపోయాము. డబ్బా పిచ్చోడా తడాకనా. మా క్లాస్లో పింగి గాడు ఇప్పుడే రిక్వెస్ట్ పెట్టిండు బాడీగాళ్ళతో ఆడకూడదు అని. నేను అంటా కానీ నేనే పెద్ద బాడీగాడిని. హలో గాయస్, బయట ఏదైనా నాయిస్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి. నేను బయటకు వచ్చాను ఆడుతున్నాను. ఓ మై గాడ్, ఇక్కడ ఎన్ని అవపడితే బాగుంటుంది గాయస్. ఎందుకంటే ఏం లేదు, ఇల్లు కొట్టుకుంటా లేకపోతే నేను కూడా చచ్చిపోతాను. ఆడ 2 కిల్లులు కొట్టుకొని హాహా వాగుతున్న కుక్క వాగుడు. అన్న నేను మీ ఓన్ని ఒప్పల వాళ్ళని బైక్ వెనకాల నోరు పడుతుంది గైస్. మళ్ళీ ఎడవాడు ఒక్కడ కూడా లేడు. ఇంకా అందుకని నాకు ఇట్లాంటి మ్యాప్లు అంటే చాలా ఇష్టం. అంటే ఇష్టం కాదు. ఎందుకు ఇష్టం అంటే చెప్పే విషయాలు కావాలి.
చూసారా గాయస్, నేను హెవీ డైవర్ని. సందుల్లో గిందులో బుర్రమని తోలుతున్నా. చూసారా, మీరు తోలగలరా అట్ట దిగ్గా? మీరు కూడా ఉన్నారు, దేని పనికిరారు. బండి తిప్పుతుంది. దీవరా స్కిడ్డు మహారాజు స్కిడ్డు ఇదిగా. మనోడు ఇప్పుడు బుయ్య కొట్టాలా పట్టాలా అంటుండే. ఏం పట్టాలా నాకు కూడా తెలియదు. నేను అట్లాంటి ఆలోచన పెట్టుకోకూడదు, తప్పది మిమ్మల్మాట. ఓ అన్న నేనన్నా మీ ఉప్పలవానే ఊపడేనా? ఇద్దే టేక్ అండ్ ఎంజాయ్. ఓ బాయ్, కుదితే అటు వెళ్ళిపోయిందా వాడు? అంత పోడుగాడు వాడు. ఓ మై గాడ్, ఇంకోటి వస్తుంది నన్ను సెట్ చేస్తారు. ఓ దోచెత్తున్నారు అమరేంద్ర బాహుబలిలు. ఓ నేను సచ్చే మళ్ళీ. ఓ గాయస్, పరిగెత్తు వర్మా, వరుత్తు. అదురు పుట్టింది అనుకున్నారా? అదురు పుట్టలా, తిప్పే అంతే బండి. సింపుల్. బండి 2 నిమిషాల్లో తప్పమంది గాయస్, అంతే. ఏం లేదా శూన్యం. బండి మార్చుకొని పోవడం అంతే, ఏం లేదు. ఇప్పుడు కొంతమంది వీడియో చూసి మా బాడీ వాడిది ఏం చెప్పి ఏం చెప్పనుకున్నారా అనుకోండి. మేమేమో అన్నాం, ఎందుకంటే బాడీ గార్డ్ని కాబట్టి. హలో గాయస్, కొద్దిగా మీ తమ్ముడు అనుకోండి, షేర్ చేసుకోండి బ్రో. తమ్ముడు అనుకోకపోతే బాగా అనుకోండి బ్రో. ఇక్కడ ఎన్ని అవపడాలా బ్రో? నేనేం చేయను, ఒక దెబ్బేస్తా అంతే. అవపడింది గాయస్, కానీ తమ్ముడు దాక్కుంది అనుకుంటా. ఎందుకు దాక్కుంది నాకు కూడా తెలియదు. ఏడి ఓ చిన్న మాయిజీగా ఉంది. జుమ్ మాయా. ఈ బండి కూడా పిచ్చుతుంది. ఈడేమో గ్లోబల్ వేసింది బాడీ గార్డ్ వీడు. వచ్చాను నేను బాడీ గార్డ్ చేత. చెప్పాక గాయస్, ఏం లేదాడా, ఇంకా కీలకతం దుకాణం బంద్. గాయస్ సరే మరి బాయ్. పోతూ ఒకే ఒక మాట చెప్పనా? ఏం లేదు, లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.